Hello everyone, welcome to Bazooka Movie Review. So yes, మరి ఈ రోజు అయితే మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ గురించి. సో చిన్న క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేసి కథానాయకుడిగా ఎదిగిన నటుడు సుహాస్. ఇక కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి మూవీస్ అయితే డెఫినెట్లీ సుహాస్కి మంచి నేమ్ని తీసుకొచ్చాయి. అండ్ అలానే స్టోరీ ఎంపికలో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ని అయితే మనం సుహాస్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్లో డెఫినెట్లీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక అలానే ఆయన రీసెంట్ రిలీజ్ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. GA2 పిక్చర్స్ నిర్మాణంలో భాగస్వామి కావటం అండ్ అలానే ట్రైలర్కి కూడా మంచి రెస్పాన్స్ రావటంలో సో ఒక గుడ్ ప్రమోషన్స్ అయితే మూవీకి దొరికాయని చెప్పుకోవచ్చు. ఇక మూవీ ఎలా ఉంది, ఈ బ్యాండ్ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలోకి వచ్చేస్తే స్టోరీ ఏంటన్నది ఇప్పుడు కొంచెం అవుట్లైన్గా నేను మీతో మాట్లాడిస్తానండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఓ మెంబరే సుహాస్. సో చింతపూడిలో తన కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటాడు. ఇక తన అక్క శరణ్య వచ్చేసి అంటే నేను ఒరిజినల్ నేమ్స్ ఇక్కడ చెప్తున్నానండి, సో క్యారెక్టర్ కంటే కూడా. సో శరణ్య ప్రదీప్ అక్క క్యారెక్టర్ని ప్లే చేయడం జరిగింది ఈ మూవీలో. అండ్ ఆ ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఆ ఊరి మోతుబారి ఎవరైతే ఉన్నారో నితిన్ ప్రసన్న వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్ళిద్దరి మధ్య సమ్ ఇల్లీగల్ ఎఫైర్, అక్రమ సంబంధం ఉందనే ఓ పుకార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇంతలో నితిన్ ప్రసన్న చెల్లెలు శివాని నాగారం మళ్ళీ అంటే మన హీరోయిన్ అండ్ హీరో సుహాస్ అండ్ శివాని నాగారం ఇద్దరు కూడా ప్రేమలో పడతారు. ఇక నితిన్ ప్రసన్న తమ్ముడికి అండ్ మల్లీకి మధ్య అంటే మన సుహాస్కి మధ్య ఊళ్ళో గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్ విషయంలో కూడా పద్మకి అండ్ అలానే నితిన్ ప్రసన్నకి మధ్య ఒక గొడవ అయితే స్టార్ట్ అయ్యి అది చాలా పెద్దగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంతలో మళ్ళీ లక్ష్మీల మధ్య ప్రేమ సంగతి ఏదైతే ఉందో అది కాస్త బయటపడుతుంది. ఇక ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకట్ బాబు నైట్ టైంలో ఆ పద్మని స్కూల్కి పిలిపించి అవమానిస్తాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ లక్ష్మీల ప్రేమ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది వంటి విషయాల్ని మనం డెఫినెట్లీ మూవీ వాచ్ చేయాలండి. ఇక సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాలు ఈ మధ్య తరచూ రూపొందుతున్నాయి. తమిళ్లో ఇటువంటి మూవీస్కి ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఇక మన తెలుగు డైరెక్టర్స్ అయితే మన మూలాల్లోకి వెళ్ళి అలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలానే హిట్స్ కూడా గట్టిగానే అందుకుంటున్నారు. ఆ తరహా ప్రయత్నమే మన ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ. ఓ అబ్బాయి ఓ అమ్మాయి మధ్య ప్రేమే ఈ కథకి ముఖ్యమైతే ఇది ఒక సాధారణమైన అంటే నార్మల్ మూవీ, నార్మల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలానే ఉండేది. బట్ డైరెక్టర్ ఇక్కడ తెలివిగా అలా కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో లవ్ స్టోరీ ఉంటుంది బట్ అది చాలా నార్మల్గానే ఉంటుంది, కానీ బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇందాక చెప్పాను కదండి. సో ఆ అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేశాడు. అండ్ అందుకే ఈ మూవీ డెఫినెట్లీ ఒక ప్రత్యేకతని సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ లక్ష్మీల ప్రేమ కథతో స్టార్ట్ అయిన ఈ మూవీ మనకి తెలియకుండానే ఆ ఊరు చిరుతపూడి ప్రేక్షకుల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి ఆ ఊరిలో ఓ పాత్రలాగా డెఫినెట్లీ మార్చేస్తుందండి. అండ్ అంటే న్యాచురల్ సీన్స్, సహజమైన సన్నివేశాలు కావచ్చు, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఆకట్టుకుంటాయి. సో లవ్ స్టోరీలో ఎటువంటి కొత్తదనం లేకపోయినప్పటికీ కూడా 2007 అంటే 2007 నాటి వాతావరణం ప్రేక్షకుడిని అసలు మెస్మరైజ్ చేస్తుంది. అండ్ సో అప్పుడప్పుడే ఆ సెల్ ఫోన్స్ వాడకం అన్నది స్టార్ట్ అవ్వటం, ఆ 2007 ఎన్విరాన్మెంట్, ఆ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ సరదా సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక సెకండ్ హాఫ్ మళ్ళీ అతని కుటుంబం చేసే పోరాటాల చుట్టూనే ఎక్కువగా స్టోరీ నడుస్తుందండి. కథ మన ఊహకి తగ్గట్టే సాగుతున్నా సరే బలమైన సన్నివేశాలతో ఆ డ్రామాతోనూ ఆ ప్రభావం చూపించాడు డైరెక్టర్. ఇక పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు, ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ హీరోయిన్ అంటే మళ్ళీ లక్ష్మి తీసుకునే నిర్ణయం, ఆ నేపథ్యంలో ఉండే ఎమోషన్స్ ఇవన్నీ కూడా చిత్రానికి ఒక ప్రధాన బలం. అండ్ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కొంచెం నాటకీయంగా ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మలిచినట్టు అనిపించినా సరే సినిమా మాత్రం ఆడియన్స్ పై బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక పాత్రలు తప్ప దీంట్లో మనకి నటులు ఎవ్వరూ కూడా కనిపించరండి. సో నటులు ఆయా పాత్రల్లో అలా ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ పాత్రకి సుహాస్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్లో అబ్బాస్ కటింగ్తో కనిపిస్తూ నవ్వించిన అతను సెకండ్ హాఫ్లో గుండుతో కనిపిస్తూ ఎంతో న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఇక ఎమోషన్స్ అంటే మన భావోద్వేగభరితమైన సీన్స్లో సుహాస్ నటన ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసుల్ని కూడా హత్తుకుంటుంది. ఇక శివాని నాగారం లక్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది. అండ్ మన శరణ్య ప్రదీప్ అయితే ఈ మూవీకి మరో హీరో అని చెప్పి అన్డౌటెడ్లీ చెప్పుకోవచ్చండి. ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె నటించిన విధానం సినిమాకి హైలైట్ అవుతుంది. ఇక అలానే అన్నదమ్ములుగా నటించినటువంటి నితిన్, వినయ్, మహదేవ్ అండ్ అలానే హీరోకి ఫ్రెండ్గా కనిపించిన జగదీష్ బండారి పాత్రలు ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఇక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ చంద్ర సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండ్ అలానే వాజిద్ బేగ్ తన కెమెరాతో చిరుతపుడి ఆవిష్కరించిన తీరు సినిమాకి ప్రధాన బలం అండి. అండ్ ఎడిటింగ్ కావచ్చు, బలమైన రచన సినిమా గమనాన్నే మార్చేశాయని చెప్పుకోవచ్చు. ఇక డైరెక్టర్ దుష్యంత్ అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమని కథ నుంచి పక్కకి వెళ్లకుండా నిజాయితీగా తను ఏదైతే కథని నమ్మాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేయటంలో డెఫినెట్లీ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో డైలాగ్స్ కొన్ని డెఫినెట్లీ ఆలోచింపజేస్తాయండి. అండ్ దాంట్లో ఒక 2 డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఆడదాన్ని వెంట పడటం కాదు, వెనక ఉండటం మగతనం అని చెప్పడం. అండ్ అలానే ఓ ప్రాణం భూమి మీదకి రావటానికి కూడా 10 నెలలు టైం పడుతుంది, అలాంటిది నిన్న ఉన్న ఒక మనిషిని ఈ రోజు లేకుండా చేసావంటూ సాగే డైలాగ్స్ మనసుల్ని హత్తుకుంటాయి. అండ్ ఇక అలానే చాలా విషయాల్ని హార్డ్ హిట్టింగ్గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక లాస్ట్లీ ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, ప్లస్ పాయింట్స్ వచ్చేసి చాలానే ఉన్నాయండి. కథ, నేపథ్యం అండ్ ఎమోషనల్ సీన్స్, ఇక సుహాస్ అండ్ శరణ్య యాక్టింగ్. ఇక మైనస్ అయితే కొంచెం ఆ లవ్ సీన్స్ని మైనస్గా చెప్పుకోవచ్చండి. అండ్ ఓవరాల్గా డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవీ అండి. అందరూ కూడా హ్యాపీగా చూసేటటువంటి ఒక ఫీల్ గుడ్ మూవీ మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.